డేవిడ్ గాగిన్స్ 40% రూల్. 40% రూల్ ఏంది అంటే డేవిడ్ గాగిన్స్ చెప్పిన 40% రూల్ ఏంటి అండ్ లిమిట్స్ని ఎట్లా పుష్ ప్యాస్ చేయాలి. మీరు ఎట్లాంటి వర్క్ చేస్తున్నా, ఎట్లాంటి వర్క్ అంటే జిమ్ అయినా, రన్నింగ్ అయినా, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఎట్లాంటి వర్క్ చేస్తున్నా నీ మైండ్ నీకు ఎప్పుడైతే ఒక ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నీ మైండ్ నీకు చెప్తుంది కదా, ఇట్లా సిగ్నల్స్ పంపిస్తుంది కదా. ఇప్పుడు ఒక పుషప్స్ చేస్తున్నావు, 30 పుషప్స్ చేయాలి. సో యూ ఆర్ ఎట్ యువర్ 15 పుషప్ అండ్ 16 పుషప్స్కి నీతో కావట్లేదు. సో నువ్వు గివ్ అప్ ఇచ్చేసావు అక్కడ. బట్ ఆ 15 పుషప్ తీసేటప్పుడు యూ ఆర్ ఎట్ యువర్ 40% ఆఫ్ యువర్ ట్రూ ఫిజికల్ స్ట్రెంగ్త్. మిగిలిన 60% నీ బాడీలో ఇంకా ఉంటుంది, బట్ నీ మైండ్ నీకు అట్లా సిగ్నల్స్ పంపుతుంది. బికాస్ ఎందుకంటే యూ ఆర్ నెవర్ ఎట్ దట్ సిచ్యువేషన్. అంటే ఆ సిచ్యువేషన్లో నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో లేవు. సో అంత పెయిన్ని అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి నీ మైండ్ నీకు అట్లా సిగ్నల్స్ పంపుతుంది. అంటే నీ మైండ్ కూడా ఎప్పుడు అట్లాంటి పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంటే పుషప్స్ అనే కాన్సెప్ట్ని. బట్ ఎట్లాంటి వర్క్ అయినా, రన్నింగ్ అయినా, జిమ్ అయినా, ఏదైనా, సో యూ ఆర్ ఎట్ యువర్ 40% ట్రూ స్ట్రెంగ్త్. అంటే నువ్వు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నీ మైండ్ నీకు అట్లాంటివి పంపినప్పుడు, సో దేర్ ఇస్ స్టిల్ 60%. దీన్ని అన్లాక్ చేయాలంటే ఇఫ్ యూ అన్లాక్ దిస్ 60% ఫర్ ద సెకండ్ పార్ట్ ఎట్లా అన్లాక్ చేయాలో నేను నేర్చుకుందాం, నువ్వు నేర్చుకుందాం, అందరం నేర్చుకుందాం. సో ఫాలో.